అమ్మ బాబాయ్ ఇదేందయ్యా ఇది ఇది నేనేడు చూడలే. అరే వీడేంట్రా ఇలా ఉన్నాడు, గిట్లా తయారైండ్రేంద్రా మీరంతా అనే తెలుగులున్న అన్ని ఆర్ఆర్ఆర్ డైలాగులు చెప్పినా తక్కువనే కావచ్చు గీ ఓటర్ లిస్టులు చూస్తే. హాగో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇంటి ఓనర్ని అడుగుతుంటే ఎన్ని దొంగ ఓట్లు బయట పడుతున్నాయో చూడు. మీరున్నారు, తర్వాత మీ వైఫ్ సుమిత సుమిత్ర ఉంది, తర్వాత ఈ నాగభూషణం మెలుగురు లేదు, ఎండి యూసఫ్ మీకు లేరు, శంకరన్ లేదు, జరీనా బేగం, మహేందర్ మీ అబ్బాయి ఉన్నాడు, నసీమా బేగం, సయ్యద్ దస్తగిరి, సయ్యద్ సజ్జాద్ లేరు, సయ్యద్ సజ్జాద్ హుస్సేన్. ఇట్లా ఒక్కటి రెండు కాదు, ఏకంగా ఓనర్ కు తెలియకుండా ఆ ఇంటి అడ్రస్ తోని 22 దొంగ ఓట్ల పేర్లు బయటికి వచ్చినాయి. అసలు లెక్కకైతే 6 మాత్రమే అస్సలు ఓట్లు ఉండాలి గాని జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయని తెలుసుడుతోని దొంగ పేర్లు ఎవల ఇష్టం వాళ్ళదే అన్నట్టు ఎక్కిచ్చిండ్రట. వీళ్ళంతా ఎవరు మరి అని అడిగితే ఇంటి ఓనర్ ఏమంటున్నాడో ఈయనుండ్రి. ఉన్నారు కానీ ఇప్పుడు మీ ఇంటి నెంబర్ పేరు మీద 28 ఓట్లు ఉన్నాయి, అవి ఎవరు వాళ్ళు మాకు తెలియదు సార్. ఎందుకంటే ఇప్పుడు లిస్ట్ వచ్చే వరకు మనకి ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాళ్ళు వెకేట్ చేసిన వాళ్ళదే చెప్పారు. ఆ గోగాట్లున్నదయ్య సంగతి. ఆ పేర్లు ఎవలయో ఎందుకు ఓటర్ లిస్టులు ఉన్నాయో నాకేం తెలియదు అంటున్నాడు ఓనర్ సాబు. బోరబండ ఏరియా బంజారా నగర్ బూత్ నెంబర్ 326 పరిధిలున్న ఓటర్ లిస్ట్ భాగవతం ఇది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇంటింటికి తిరుగుకుంటా ఎవరు వీళ్ళంతా అని అడుక్కుంటా దొంగోట్ల లంగదందాను బయట పెడుతున్నాడు. మీడియోళ్ళు ఎంటరాంగా గడప గడపకు తిరిగి అస్సలు పేరు ఎవలది, నకిలీ పేరు ఎవల అనేది లోకానికి చెప్తున్నాడు. సరే ఓటర్ లిస్ట్ల పేరు రాయించి రాంగ్ రూట్ లో ఓటేద్దామని అనుకున్నారు కావచ్చు గాని పోలింగ్ బూత్ లో ఓట్లేసేటానికైతే వస్తారు కదా, హాగు అప్పుడు దొరకబట్టాలి అన్నట్టు కూడా ఉపాయం వేస్తున్నారట బీఆర్ఎస్ పార్టీలు. మరి పైసలు వస్తాయని కొంతమంది దొంగోట్లు రాయించుకున్నారా లేకుంటే సర్కారు చేసిందా అనేది మనకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ దొంగోట్ల దందాన్ని ఇడిచిపెట్టేదేలే అన్నట్టు ఇంటింటికి తిరుగుతున్నారు. చూడాలి మరి ఆఖరికి ఆ దొంగోట్లు ఎవలను గెలిపిస్తాయో ఎవలను ఓడగొడతాయో అని.